హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. వారు అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ డైలీ వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు వ్లాగ్ ఏంటంటే పిల్లల్ని తీసుకుని బటర్ఫ్లై ఎగ్జిబిషన్కి అయితే వెళ్తున్నామండి. ఫుల్ వీడియో మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లాంగ్ వీడియో చూడగానే లైక్ హైప్ ఇచ్చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్లో షేర్ చేసేయండి. అలాగే ఫుల్ వీడియో చూసి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. మీ సజెషన్స్ ఇవ్వండి, తప్పకుండా పాటిస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎవ్రీడే మన ఛానల్లో లైవ్ అయితే ఉంటుంది, ఫాలో అయిపోండి. లాంగ్ వీడియోని చాలామంది చూస్తున్నారు, బట్ ప్లీజ్ అండి లైక్ హైప్ ఇచ్చేసేయండి. ఇంకా పిల్లల్ని తీసుకుని బటర్ఫ్లై ఎగ్జిబిషన్కి వెళ్తున్నాం అనమాట. ఈ బిజీ షెడ్యూల్లో అసలు పిల్లల్ని ఎక్కడికే తీసుకెళ్ళలేదు. చూశారు కదా వీడియోస్ అన్నీ ఎంత బిజీగా ఉన్నాము. ఇంక ఇవాళ ఫ్రీగా ఉన్నామని పిల్లల్ని తీసుకెళ్ళామండి. కష్టపడేది పిల్లల గురించే కదండి. వాళ్ళ కళ్ళలో సంతోషం చూస్తే కష్టమంతా మర్చిపోతాము. వాళ్ళకన్నా మనకి ఏది ఎక్కువ కాదు కదా. చక్కగా అందుకనే పిల్లల్ని అయితే తీసుకెళ్తున్నామండి. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంటుంది, మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒక్కొక్కసారి ఎగ్జిబిషన్లో అయితే పాటలు పెడతారు. ఒకవేళ పాటలు పెడితే కనుక నేను అక్కడ వాయిస్ ఓవర్ అయితే ఇస్తాను, ఎందుకంటే మళ్ళీ కాపీరైట్ అయితే పడుతుంది కదా, అందుకని చెప్పి. సో ఎగ్జిబిషన్ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంటుంది. ఫుల్ వీడియోని మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తూ ఉండండి. బటర్ఫ్లై ఎగ్జిబిషన్కి అయితే వచ్చామండి. చూసారా ఎంత బాగుందో. ఇప్పుడే లోపలికి అయితే వెళ్తున్నామండి. సో ఇలా ఉందన్నమాట. అక్కడికి వెళ్ళాక కూడా వీడియో తీస్తాను. ఇక్కడ చూడండి, మొత్తం ఎంట్రీలో ఇట్లా పెట్టాడనమాట, ఫుల్ సీనరీ. బయట చూడండి భలే పెట్టారనమాట. బటర్ఫ్లై అంటే బటర్ఫ్లై ఎగ్జిబిషన్ కదా, అందుకని బటర్ఫ్లై ఎగురుతున్నట్టు. సో ఆల్మోస్ట్ అన్నీ బటర్ఫ్లైసే ఉన్నాయి. అన్నీ బటర్ఫ్లైసే కదా. చూసుకుంటూ వెళ్ళాలండి. ఇంకా లోపలికి వెళ్ళలేదు, అంతా స్టార్టింగ్ అనమాట. మొత్తము పైన చూడండి ఎట్లా ఉందో. ఇప్పుడే లోపలికి అయితే వచ్చామండి. ఇక్కడ అన్ని స్టాల్స్ ఉన్నాయన్నమాట. క్లిప్స్ అని అవన్నీ ఉన్నాయి. మొత్తం స్టాల్స్ అన్నీ ఉన్నవే, జస్ట్ చూడడానికి అనమాట. చూసారు కదా, ఇక్కడ అన్ని బ్యాంగిల్స్ ఇట్లా లైన్గా చూపిస్తానండి. అంటే మేము ఎక్కడ ఆగట్లేదు, జస్ట్ కార్పెట్. ఓకే, కావాల్సినవి కొన్ని తీసుకోవాలండి. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంటుంది, చూస్తున్నాడు. ఇక్కడ అన్ని హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ ఉన్నాయి, స్కూల్ బ్యాగ్స్. ఎందుకు అలాగా? ఇక్కడ అన్ని బ్యాగ్స్ అవన్నీ ఉన్నాయండి. చూసారా, ఏం క్లాత్ ఇది? హ్యాండ్ బ్యాగ్స్. ఇవి ఏమో జర్నీ బ్యాగ్స్ లాగా, ఏమో షార్ట్ హ్యాండ్ బ్యాగ్స్ అనమాట. ఈ కలర్ భలే క్లాసీ లుక్ ఉంది కదా, సూపర్ ఉంది, చాలా బాగుంది. చూసారా, ఆల్ బ్యాగ్స్. ఇదంతా బ్యాగ్స్ జోనర్ అనమాట, మొత్తం బ్యాగ్స్. అయ్యో, ఇక్కడ సాంగ్స్ పెడుతున్నాడు, కాపీరైట్ పడుతుందేమో. చూస్తాలండి, వాయిస్ ఓవర్ ఇచ్చేస్తా లేకపోతే. ఇవన్నీ బొమ్మలు అనమాట. చూసారా, ఇవన్నీ మొత్తం బొమ్మలు. చూసారా, మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడే ఉండేవాళ్ళం మేము హాఫ్ టైమ్. ఇది తెలుసా మీకు? రింగ్ వేస్తే కనుక దేని మీద పడితే అది ఇచ్చేస్తారనమాట. చూసారా, రింగ్ స్టాల్, దేని మీద వేస్తే ఐటమ్ మనకి ఇచ్చేస్తారు అక్కడ ఉన్న వాటిల్లో. కొన్ని చోట్ల పాటలు పెడుతున్నాడండి. వీలు పడితే ఆ ప్లేసెస్లో వాయిస్ ఓవర్ ఇస్తాను, లేదంటే మొత్తం వాయిస్ ఓవర్ ఇవ్వడానికే ట్రై చేస్తాను, ఎందుకంటే మళ్ళీ కాపీరైట్ పడుతుంది కదా. మా పిల్లలు వాళ్ళు ముందుకు వెళ్తున్నారు, నేను మీకు చూపించాలని చెప్పి ఆగాను అనమాట వెనకాల. సో వెనకాల స్లోగా నడుస్తున్నా. చూసారా, ఇక్కడ కార్ గేమ్స్, చూసారా, ఇక్కడేమో సైకిల్, బైక్ అనుకుంటా. యా బైక్ గేమ్ ఇది. ఇవన్నీ ఇంకా ఫుడ్ స్టాల్స్ అన్నమాట. giant wheel.
మసాలా పాపడ్ మసాలా పాపడ్ తీసుకుంటున్నాం అన్నమాట. మేము కూడా ఏం తీసుకుంటున్నారో తెలియదు మా వారు. బజ్జీలు అనుకుంటాయా, బజ్జీలు తీసుకుంటున్నారు. హాయ్ మా బుడ్డిగాళ్ళు. అమ్మాయి ఏదెక్కుతున్నారు? అసలు ఏమ్మా ఎక్కరా బుడ్డడా? అదైతే ఎక్కుతున్నారండి. ఏంటి 4 cups ఇది? దీని పేరు ఏదో ఉంటుందబ్బా. అమ్మా దీని పేరేంటి పిల్లలు? ఏ పిల్లలు దీని పేరేంటి? పేరు తెలియని గేమా? 4 cups కాదు 4 cups కాదు. దీన్ని ఏదో అంటారండి. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దాన్ని ఏమంటారు? జాయింట్ వీల్ అక్కడ, దాని పక్కనే ఇది. పిల్లలు అయితే వెయిట్ చేస్తున్నారండి. ఇప్పుడు ఎక్కుతారన్నమాట. ఇంకా దే ఆర్ వెయిటింగ్. పిల్లలు అసలు కనపడట్లే, ఎంత ఫాస్ట్కి వెళ్ళిపోతుంది. హాయ్ సరు, అమ్ము, కార్తిక. అసలు కనపడట్లే, ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుందో. పిల్లలు అసలు కనిపించట్లేదండి, అంత ఫాస్ట్గా ఉంది. అసలు ఏం కనపడట్లేదు, ఫాస్ట్గా తిరిగిపోతుంది. ఓకే పైకి వెళ్తుందండి ఇది. ఓ నేను ఇక్కడ కిందనే తిరుగుతుంది అనుకున్నా. ఇంకా పైకి వెళ్తుందా? లేదు, క్రాస్ చేసేసాడు. అమ్మో ఇంకా పైకి వెళ్తాడు బాబా. భలే పైకి తీసుకెళ్తాడు. ఏమంటే ఎట్లా తిరుగుతుందో. అమ్మ బాబాయ్, నాకు వీడియో చూస్తుంటేనే భయం వేసేస్తుంది. అమ్మ బాబు, అయ్యో బాబోయ్ ఏమండి ఇట్లా పెట్టాడు మొత్తము. అమ్మ ఒక కింద చూస్తే తెలుస్తుంది ఎట్లా తిరుగుతుందో. అద్దుగో 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 క్రాస్గా. కోరినా అయినో ఇంకా ఆపినట్టున్నాడు, స్లో చేసాడు చిన్నగా. ఇంకా ఎత్తి పెడుతున్నట్టున్నాడు. అమ్మో చూస్తేనే భలే భయం వేస్తుంది. జైంట్ వీల్ ఎక్కుతున్నారండి. సహస్రాన్ శ్రద్ధ. ఇటువైపు రండి, క్లియర్గా కనిపించట్లేదు. పైకి వెళ్ళిపోయారు వాళ్ళు ఆల్రెడీ. బాబోయ్ ఎంత ఫాస్ట్గా తిరుగుతుందో, చూస్తేనే కళ్ళు తిరుగుతున్నాయి, అంత భయం నాకు. ఇప్పుడే ఎక్కుతున్నారండి. హాయ్ సరు, అమ్మో జూమ్ చేశానండి, మరి క్లియర్గా కనిపిస్తుందో లేదో తెలీదు. వెళ్తున్నారు, బట్ క్లియర్గా కనిపిస్తుందో లేదో తెలియదండి. జూమ్ చేశాను నేను, మరి కొంచెం వెనక్కి వెళ్ళాలనుకుంటా. ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది కదా. అసలు కనిపించట్లేదు, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. సో వచ్చాక వాళ్ళ ఫీలింగ్ ఏంటో అడిగి తెలుసుకుందాం, ఓకేనా? ఇంకా మరి ఇంతేనండి, ఎందుకంటే జూమ్ చేసినా ఇంకా నాకు కనబడట్లేదు వాళ్ళు. సో వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ సరు? అమ్ము యువర్స్ ఫీలింగ్? యువర్స్ ఫీలింగ్? ఇప్పుడు నెక్స్ట్ 4 cups ఎక్కుతున్నారండి. సో వెళ్తున్నారన్నమాట. ఇప్పుడే లోపలికి అయితే వెళ్తున్నారు. ఎక్కారండి. ఇది పిల్లలు ఎక్కడున్నారో కనపడట్లేదు నాకు అసలు. ఏమండి ఎక్కడున్నారండి పిల్లలు? ఇక్కడ ఇది అటు ఇటు అలా వెళ్తుంది కదా. ఒక్కొక్కసారి వచ్చిన కప్పు ఇంకొకటి ఇటువైపు రాదనమాట. సో దానివల్ల తెలీదు. ఇక్కడున్నారమ్మా బుద్ధిగాళ్ళు. అదిగదిగో వెళ్ళిపోయారు. ఎక్కడున్నారు?
అసలు ఇంకా కాసేపు అయితే ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోతుందండి ఇది. అలా ఫాస్ట్ వెళ్ళిపోతుంది అద్దెకదుగో. సహస్ర శ్రద్ధ హాయ్. హాయ్ సహస్ర శ్రద్ధ, హౌ ఇస్ యువర్ ఫీలింగ్? సూపరా శ్రద్ధ యూ? మేమైతే ట్రైన్ ఎక్కామండి. ట్రైనేనా అమ్యూస్మెంట్ అట ఏంటో మరి. స్లోగానే వెళ్తుంది నోడు. నాకు మాత్రం చాలా భయము. అక్కడ ఒక చిన్న ఇది యాక్చువల్గా చిన్నపిల్లలదండి, ఇప్పుడే మూవ్ అయిందన్నమాట. అమ్మ ఫాస్ట్గానే వెళ్తున్నట్టు అనిపిస్తుంది నాకు. ఇలా వెళ్తుందట ఇది. అయ్యో నేను వీడియో తీస్తే కనుక మీకు చూపించేదాన్ని ఎలా వెళ్తుందో, బట్ నేను కూడా కూర్చున్నాను కదా, సో చెప్పలేకపోతున్నాను. ఫాస్ట్గానే వెళ్తున్నాడండి వీడు. అబద్ధం చెప్పాడు నాకు. ఒరే స్లోగా వెళ్తుందని చెప్పావు కదరా. ఒరే ఆపండ్రా. ఇక్కడ ఒక్క చోట స్లో చేస్తున్నాడు అండి, అక్కడ కిందకి దిగ్గన బర్రం అనిపిస్తున్నాడు. సో చూస్తున్నారు కదా మా వారు వాళ్ళైతే అక్కడ ఉన్నారు. వీడు ఇంకా ఫాస్ట్గా వెళ్తే అసలు మా వారు అంటున్నారు బాగానే వీడియో తీస్తున్నాను. సరేనండి, వీడియో ఇక్కడ ఆఫ్ చేసేస్తున్నాను, దిగాక తీస్తాను మళ్ళీ. చిన్న పిల్లలు ఎక్కామండి మేము. ఆల్రెడీ వీడియో తీస్తున్నారు మా వాళ్ళు కూడాను. శ్రద్ధగాడు ఎలా ఉంది? మా వారు అయితే అక్కడ ఉన్నారు చూసారా. సో ఇట్లా వెళ్తుంది అనమాట వే అది. అవి ఇక్కడ చిన్న ఎత్తు వస్తుంది, అక్కడ స్లో చేస్తున్నాడు, మిగిలిన చోట ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే చాలా ఫాస్ట్ పోయింది అనిపిస్తుంది. హలో, నువ్వు అరుస్తే వీడియో గట్టిగా అయినట్టయితే ఫాస్ట్గా కొంచెం వీడియో. గట్టిగా అరిచి వీడియో ఫార్వర్డ్ చేస్తే అబ్బా ఏమి ఇచ్చుకోరు. చెల్లుంటే చచ్చిపోరా నేను, చెల్లుంటే చచ్చిపో. ఇప్పుడే దిగానండి. మా బాబు వీడియో తీశాడు నా కోసమని. హర్ష పైకి చూడు, రాను కనబడట్లే. మంచిగా తీశాడు వీడియో వాడు. చూపిస్తున్నా కదా మా ఆయన వెనకాల అందరు చూడండి. తీసుకున్నామండి. మీకేంటండి ఎంత బాగున్నారు క్యూట్గా. ఎందుకు చూపించట్లేదు? చూపిస్తున్నాం మా అంటే మా ఆయన ఎలా ఉన్నా క్యూట్గా ఉంటారు. మీరు కూడా
ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నామండి, ఇప్పుడే తింటున్నాము మా ఐస్ క్రీమ్. ఓన్లీ 2 ఫ్లేవర్స్ ఉన్నాయి ఇక్కడ, వైట్ అండ్ పింక్. సో ఆ రెండు కలిపి ఇచ్చారు, తింటున్నాము. హలో, ఒక్క ప్లేస్ లో ఉంటే మర్డర్ అయిపోతాం. ఇది అయిపోయింది. ఐస్ క్రీమ్ అయిపోయిందండి, ఇప్పుడు ఇంకా కేక్ తీసుకున్నారనమాట. లవ్లీ కేక్ కదా, తింటున్నాం. ఇంకా వీళ్ళిద్దరిది అవ్వలే, వీళ్ళిద్దరిది అయ్యాక వీళ్ళిద్దరు కూడా తింటారు. ఇంకా వెళ్ళిపోతున్నామండి, అయిపోయింది. సో బాగుంది ఎగ్జిబిషన్ అయితే. ఇక్కడ ఫ్యాన్ ఉంది, ఫ్యాన్ కూర్చోలేకపోతుంది. సో ఇప్పుడైతే వెళ్తున్నాము, బయటకి అయితే వచ్చేసామండి. ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట. బైక్స్ అయితే తీసేస్తున్నారు వాళ్ళు. చెమటలు చూసారా ఎట్లా కారుతున్నాయో, మామూలుగా లేదనమాట, అంత చెమటలు పడుతున్నాయి ఇక్కడ. ఇప్పుడే ఇంటికైతే వచ్చామండి. మా బాబాయ్ ఎన్ని చెమటలు పడుతున్నాయో, జుట్టు పైకి పెట్టేస్తుంది మా పెద్దది ఇంకా. సో అదండి, ఇంకా వ్లాగ్ కూడా ఇక్కడ ఎండ్ చేసేస్తానండి. ఏంటో అలసటగా ఉందన్నమాట. మళ్ళీ రేపటి వ్లాగ్లో అయితే కలుద్దాం. అంతవరకు నేను ఎప్పుడూ చెప్తాను కదా మీకు, నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి అని చెప్తాను కదా. లాంగ్ వీడియో చూడగానే ఒక లైక్ హైప్ ఇచ్చేసేయండి. ఎందుకంటే లాంగ్ వీడియో చూడగానే ఒక లైక్ హైప్ ఇస్తే నా వీడియో ఇంకొంతమందికి త్రూ అవుతుంది అనమాట. అలాగే నా వీడియో నచ్చితే కనుక మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఫుల్ వీడియో మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది లాంగ్ వీడియోస్ చూస్తున్నారు, చాలా చాలా హ్యాపీగా ఉంది. అలాగే చూస్తున్నప్పుడు కొంచెం లైక్ హైప్ కూడా ఇచ్చారనుకోండి, నాకు ఇంకొంచెం సపోర్ట్గా ఉంటుందన్నమాట. సో అదండి, వ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎగ్జిబిషన్ వ్లాగ్ పిల్లలు ఎప్పటి నుంచో అడుగుతున్నారనమాట తీసుకెళ్ళమని. సో ఇంకా ఏదో కాల్ వచ్చిందండి, సో కట్ అయిపోయిందనమాట వీడియో ఇంకా. సో అదండి, ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నేను ఎప్పుడూ చెప్తాను కదా, నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ని టంగ్ అని కొట్టండి. నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు అనమాట. సో ఇంకా పిల్లలు ఎప్పటి నుంచో ఎగ్జిబిషన్ అంటున్నారు కదా అని చెప్పి సరదాగా తీసుకెళ్ళాము, భలే ఎంజాయ్ చేస్తామండి. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను బ్లాగ్ అయితే. మళ్ళీ రేపటి బ్లాగ్లో కలుద్దాం. చాలామంది నా లాంగ్ వీడియోస్ చూస్తున్నారు, చాలా చాలా థ్యాంక్స్. అలాగే ప్లీజ్ అండి లైక్ హైప్ కూడా ఇవ్వచ్చు కదా, నాకు ఇంకొంచెం సపోర్ట్గా ఉంటుంది. ఓకేనా, ఈరోజు వ్లాగ్ అయితే ఇదే. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. సైనింగ్ ఆఫ్ యువర్స్ వరు. నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. మళ్ళీ రేపటి వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు వా వరు. బాయ్ బాయ్.